Hey, hi guys, good morning. Welcome back to our channel AJ Calvin Puppy Vlogs. గైస్ ఈరోజు డేట్ వచ్చేసి 12th ట్యూస్డే మార్నింగ్ 7:56 అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ ఎందుకు వచ్చామంటే ఒక చిన్న టాపిక్ ఉంది, సో వచ్చాము. సో ఇంకొకటి ఏంటంటే 2-3 డేస్ నుంచి వీడియో చేయట్లేము కదా. సో ఎందుకనంటే హైదరాబాద్ మొత్తం అంతా ఆగమాగం, బయటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. సో చిన్న వర్క్స్ ఉన్నా కానీ అది తర్వాత పోస్ట్పోన్ పెట్టి పెండింగ్లో పెట్టుకుని ఉండే. సో అందు గురించి బయటికి వెళ్ళాక వీడియో చేయట్లేదు, ఇంట్లో ఉండి వీడియో చేద్దామని అనుకుని ఉండే. అది కూడా ఏమంటారు ప్లాన్ చేసి ఉండే, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో రిలేటివ్స్ వచ్చారు సడన్లీ, సో అలా అని చెప్పి మనకు అది అయిపోయింది. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారి గురించి. సో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎందుకు టాపిక్ రేజ్ చేస్తున్నానంటే, సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాచ్ చేయండి, ఓకేనా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెండర్ పప్పీ వ్లాగ్స్. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటివి కావాలి, ఇంకోటి మెయిన్గా వచ్చేసి ఫ్రీ ప్రమోషన్స్ కూడా చేస్తాను, ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ఎక్కడో వైజాగ్ అక్కడిక్కడ మనకు మెసేజ్ చేసి టైంపాస్ చేస్తే మనము అది చేయలేము. సో అందు గురించి హైదరాబాద్ పీపుల్ ఎక్కడైనా సరే ఫ్రీ ప్రమోషన్ చేస్తాము, ఓకేనా గైస్. మన దగ్గర ఒక టీం ఉంది, సో వాళ్ళు వస్తారు. మీ దగ్గర నుంచి ఏం ఆశించారు, జస్ట్ మా గ్రోతింగ్ కోసం అని చెప్పి. సో మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది, మాకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో ఏమైనా ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి. నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను, ఓకే. సో గైస్ ఎన్టీఆర్ గారు ఏంటి అంటే మన ఆడియన్స్ మీద రేజ్ అయ్యాడు, వెళ్ళిపోనా అని చెప్పి చాలా సీరియస్గా ఫేస్ పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఏదో కొట్టేలాగా ఫేస్ పెట్టి అరిచేశాడు, నేను వెళ్ళిపోవాలా, మీరు మూసుకొని కూర్చోండి అన్న విధంగా మాట్లాడాడు. సో దాని గురించి మళ్ళా అందరికీ క్షమాపణ కోరుకుంటూ మళ్ళా తెలంగాణ గవర్నమెంట్కి ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫ్రమ్ సైబరాబాద్ మొత్తానికి క్షమాపణ కోరుకుంటూ చేశాడు అతను. అంటే రియలైజ్ అయ్యాడా దానివల్లనా దేనివల్ల అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటి అంటే మొన్న వార్ 2 హృతిక్ రోషన్ ప్లస్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి నటించే మూవీ, ఇప్పుడు న్యూ మూవీ వచ్చేసి వార్ 2 అని చెప్పి మూవీ. సో అది నా గెస్ కరెక్ట్ అయితే పాన్ ఇండియా మూవీ లాగా ప్లాన్ చేసి ఉండొచ్చు. బాలీవుడ్ టాలీవుడ్ అయితే కామన్ అది. సో హృతిక్ రోషన్ అంటే నాట్య జోక్ కదా, అతను కూడా చాలా తోప్ యాక్టర్. సో అతన్ని అంటే మన దాంట్లో ఎన్టీఆర్ గారు కూడా సూపర్గా డ్యాన్స్ చేస్తాడు, ప్లస్ ఆయన ఇంకా మెంటల్ డ్యాన్స్ చేస్తాడు ఇక. సో ఎన్టీఆర్ గారు నోరు నుంచి అన్నాడు, నోటి నుంచే కంట్రీ డ్యాన్సర్ అని చెప్పి మొత్తం వరల్డ్ వైజ్గా. సో అసలు నిజంగా చెప్తున్నా కదా, అసలు సూపర్ అంటే సూపర్ డ్యాన్స్ చేస్తాడు హృతిక్ రోషన్ కూడా. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, ఇప్పుడు ఆడియన్స్ వల్లనే ఒకడు ఫేమస్ అవ్వాలి, ఎవడైనా సరే యూట్యూబర్ అయినా నార్మల్ పర్సన్ ఎవడైనా కానీ ఫేమస్ అవ్వాలి అని అంటే ఎవరి వల్ల? పబ్లిక్ వల్లనే కదా. పబ్లిక్ మీదనే మీరు ప్రతాపాలు చూపిస్తే ఏముంటుంది ఆడ బొచ్చు? ఏముండదు కదా. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఇప్పుడు ఫ్యాన్స్ అని చెప్పి ఇప్పుడు కామెంట్లలో కూడా ఒకవేళ క్లియర్గా వాళ్ళ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ చూస్తే వేసుకుంటుండొచ్చు. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, నీకు అంతగానము అతని మీద ప్రేమ ఉన్నప్పుడు ఆయన కూడా నీకు అంతే యాక్సెప్ట్ చేయాలి కదా. నిన్ను గుర్తుపడతాడు అసలు? నువ్వు ఎవరో కూడా లేదు. నువ్వు ఒక సెల్ఫీ తీసుకొని ఇంకా పోయినప్పుడు కూడా బౌన్సర్స్ అనేది నెట్టేస్తారు, అర్థమైందా? వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు బౌన్సర్లు ఏదో ర్యాష్గా రౌడీజం చేయడం కాదు, వాళ్ళ డ్యూటీ. బౌన్సర్లను పెట్టుకునే దేనికి? ప్రొటెక్షన్ కోసమే వాళ్ళు పెట్టుకుంటారు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మనం తప్పుగా అర్థం చేసుకుంటాము, అరే ఏంది వీడు ఇంత బిల్డప్ కొడుతుండు, వీడు లా ఉన్నాడని బిల్డప్ అదే అని చెప్పి. ఇక మేము రెగ్యులర్గా పబ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే, ఏదైనా గొడవ అయ్యేటప్పుడు ఆపడానికి. ఇప్పుడు పబ్లో అందరు గుద్దవల తాగినాక ఎట్లుంటుంది, ఆపడానికి వాళ్ళని పెట్టుకుంటారు. బట్ మనకేమనిపిస్తుంది, ఏదైనా గొడవ అయిందనుకో, ఎక్కువైంది అనుకో, వాళ్ళు కూడా ఇప్పుడు నా మీద చేతి పడ్డప్పుడు నేను ఊరుకోను కదా, వాళ్ళు కూడా అంతే నా మీద పడుతుందనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళు తాగరు, ఆల్రెడీ ఆడ పబ్లిక్ అంతా తాగి ఉంటుంది. సో సేమ్ విధంగా ఇప్పుడు నువ్వు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా నిన్నెవడు డేకడ ఆడ, అర్థమైందా?
ఇక అట్లా ఉంటుంది. అందు గురించే ఒకసారి ఫ్యాన్స్ అనే చేతనా కొడుకులని తెలుసుకోండి. ఒకసారి మీ ఫ్యామిలీని ప్రేమించండి. మీ తల్లిదండ్రులకి అదే ప్రేమ మీ తల్లిదండ్రులను చూపిస్తే వాళ్ళకి ఇంకా మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదురా బాబు. అదొకటి తెలుసుకోండి మీరు ఫస్ట్. అసలు ఏంది లైఫ్, ఏంది అసలు ఈ సినిమా గోలా ఏంది అని చెప్పి నువ్వు ఎవడు గుర్తుపట్టాడు. సో ఇప్పుడు నేను వెళ్ళిపోనా అని చెప్పి ఒకలాంటి పెద్దగా చేసి ఏదో గొడవ పడే విధంగా అనడం నాకు నచ్చలేదు కదా సీరియస్లీ. ఎందుకనంటే అది మరీ టూ మచ్ అనిపించింది. మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ కూడా ఒక దాంట్లో వెళ్ళి సెల్ఫీనో ఇంకొకటో అడిగితే ఆయన కూడా కొంచెం రేంజ్ అలాగూ చూపిస్తున్నాడు. అరే మీరు లో దగ్గర నుంచే కదా వచ్చింది, పైకి వెళ్ళంగానే ఏదో పెద్ద అన్నట్టు అది చేస్తే పబ్లిక్ నుంచి వచ్చి పబ్లిక్కి మీరు ఒక సెల్ఫీ అడిగితే ఇవ్వకుంటే ఇక మీరు దేనికి ఇక హీరో అని చెప్పుకునేది దేనికి అసలు? ఇక అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నా. ఒకసారి మీరు ఈ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వండి. నీ ఫ్యాన్ అన్నప్పుడు ఫ్యాన్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు పెద్ద పెద్ద యాక్టర్స్ కావచ్చు, మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఫ్యాన్స్ దగ్గర ₹1 ఉండకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమతో అభిమానిస్తున్నాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు, నీ స్టేటస్ పెడతాడు, నీకు దండాలు వేస్తాడు, థియేటర్ దగ్గర బ్యాండ్ పెట్టిస్తాడు, థియేటర్ ముందు కటౌట్ కట్టిస్తాడు. నేను ఇక నువ్వు చూడు ఒకసారి కింద కామెంట్లల్లో, ఇన్స్టాగ్రామ్లల్లో ఏదన్నా ఎవడన్నా బ్యాడ్ కామెంట్ చేస్తే వాళ్ళు మొత్తము కింద కామెంట్లల్లో వేసుకొని మొత్తం తర్వాత మళ్ళీ వాళ్ళ నెంబర్లు ఇచ్చుకొని మాట్లాడుకొని అది కూడా తీరకుంటే మళ్ళా ఫోన్ చేసుకొని తిట్టుకొని మళ్ళీ ఒక సెంటర్ చూసుకొని అది కాదు ఇది కాదని చెప్పి కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు గైస్. బొచ్చు దానివల్ల వాళ్ళకన్నా యూజ్ ఉంది అసలు? ఏదో టైంపాస్ చేసి ఏదో టైంపాస్కి అవ్వడం తప్ప ఏముండదు కదా. సీరియస్లీ చెప్తున్నా, లైఫ్ అనేది మీ తల్లిదండ్రుల దగ్గర మీ ఫ్యామిలీని చూసుకోండి, అన్నదమ్ములను చూసుకోండి. అది మీ రియల్ హీరో వచ్చేసి తండ్రి తల్లి తప్ప ఎవరు ఉంటారు? నిన్ను ఏదన్నా ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు? ఇప్పుడు నువ్వు ఏదైనా గొడవ అవుతుంది, కేసు అవుతుంది, పోలీస్ స్టేషన్కి పోతావు, హీరో వచ్చి నేను ఫ్యాన్ రాబాయ్ అని చెప్తావా? అప్పుడు మీ అయ్యనే రావాలి, మీ అమ్మనే రావాలి. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఓన్లీ నేను ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి చెప్పట్లేను గైస్. ఎందుకు చెప్తున్నానంటే అసలు ప్రతి ఒక్కరు ఇప్పుడు మొన్న రీసెంట్గా చాలామంది తాగి గొడవ చేసి లేడీస్ కూడా, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ నేమ్స్ అవసరం లేదు కానీ ప్రతిసారి సో అలా అన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు ఏంది అనేది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంది అనేది తెలుసుకొని మీరు ముందు స్టెప్ వేయండి. ఫ్యాన్స్ గీన్స్ అని చెప్పి వీన్ ఫ్యాన్ అంటే ఆ ఫ్యాన్ వచ్చి మీద పడుతుంది, అర్థమైందా? సో అందు గురించే మీ మైండ్లో పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక 3 hours 2.5 hours 1.5 hour ఉండేది, దాన్ని మీరు పబ్లిక్గా చేసుకొని న్యూసెన్స్గా క్రియేట్ చేసుకుంటే లాస్ అనేది వాళ్ళకి ఏముండదు. వాళ్ళకి ఫేమ్ పెరుగుతుంది. మీరు ఎక్కడ ఉండాలో ఎక్కడ అవుతాలో అక్కడ అవుతారు. పోలీస్ వాళ్ళ దృష్టిలో పడ్డారు అనుకో, వాళ్ళు ఎడబెట్టాలో ఆడ పెడతారు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్, ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్ మాత్రం క్లియర్లీ మీరు ఏమైనా కామెంట్ చేయండి, ఏదైనా చేయండి, కానీ ఆయన ఎక్స్ప్రెషన్ నాకు అసలు నచ్చలేదు. నాకు కూడా మంచి ఫీల్ ఉంటుండే అతని మీద, అరే అన్నిటికీ అన్ని మంచిగా ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాడు అది ఇది అని చెప్పి అనిపిస్తుండే. బట్ ఈ ఒక్క దాంతోనే నాకు కూడా ఫీల్ అనేది వెళ్ళిపోయింది గైస్. సో సేమ్ లైక్ మొన్న విజయ్ సేతుపతి గారి గురించి ఎట్లా జరిగిందో, సో ఇతని మీద ఆయన ఎక్స్ప్రెషన్స్ వెళ్ళిపోనా అంటే నువ్వు వచ్చింది నీ ఈవెంట్కి వచ్చి వాళ్ళు ఏదో నీ గురించి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు అరుస్తుంటే నేను వెళ్ళిపోనా అంటే కాదు ఏంది. ఒకసారి అది వెళ్ళిపోనా అనే దాని కింద ఒకసారి కామెంట్ చెక్ చేయండి. ఒకసారి 80% పీపుల్ బ్యాడ్ కామెంట్సే చేశారు గైస్. ఈరోజు అయితే అదనమాట వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 days నుంచి హైదరాబాద్ మొత్తం ఆగమాగం ఉంది. సో ఇప్పుడు కూడా ఆగమాగం ఉంది. మార్నింగ్ 8-6 అవుతుంది ఇప్పుడు ఓన్లీ. సో నేనైతే ఇట్లా చిన్న వర్క్ ఉండి వచ్చాను. సో మళ్ళీ అయితే ఇక మనము మళ్ళీ ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, సో సముద్రం దగ్గర ఉన్నట్టే ఉంటుంది మొత్తం హైదరాబాద్ అంతా. మొత్తం ఎంతో మంది బండ్లంతా నాశనం అయిపోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, సేఫ్గా ఇంటికి వెళ్ళండి. సబ్స్క్రైబ్ టు AJ Calvin Puppy Vlogs. Bye, take care, see you.